హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్తో హాఫ్ షోల్డర్ ఫ్రాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను తీసుకుంటుంది బ్లౌజ్ పీస్, అది లైనింగ్. ఇది యాక్చువల్గా 5 to 6 ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది. నాకు ఈ బ్లౌజ్ పీస్లో అక్కడ గోల్డ్ కలర్ది అవసరం లేదు, సో దాన్ని నేను లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసిన తర్వాత దాని లుక్ అలా ఉంటుంది. రివర్స్ చేస్తే మనకి ఇంకా గోల్డ్ కలర్ అనేది కనిపించదు బయటకి. నెక్స్ట్ లైనింగ్ పీస్ని అలా ఫోల్డ్ చేసుకొని ఒక కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేయాలి. ఓపెనింగ్ సైడ్ నుండి అలా కోన్ షేప్ని ఫామ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొని నేను 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇదనేది నెక్ పార్ట్ అవుతుంది. ఈ 5 ఇంచెస్ అనేది నెక్ పార్ట్ అవుతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఫింగర్ మాత్రం అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా మీరు కిందనే టేప్ని అడ్జస్ట్ చేస్తూ 5కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న డాట్స్ అన్నిటినీ కలిపితే ఒక లైన్ డ్రా చేసుకొని, ఇంక ఇప్పుడు నేను తీసుకుంటుంది ఆర్మ్ హోల్ మెజర్మెంటు. ఆర్మ్ హోల్ నేను 3.5 తీసుకుంటున్నాను. నెక్ డ్రా చేసిన లైన్ నుండి ఆ ఆర్మ్ హోల్కి మనం పెట్టిన డాట్కి ఒక అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకోండి. అదే ఆర్మ్ హోల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం లెంత్ తీసుకుంటున్నాము. లెంత్ అనేది మీ ఇష్టం పెట్టి తీసుకోండి. నేనైతే 20 తీసుకుంటున్నా. లైనింగ్ పార్ట్ కాబట్టి 20 తీసుకుంటున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ పార్ట్ ఎప్పుడు కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి. ఇది నీ లెంత్ వస్తుందండి ఈ ఫ్రాక్. అటాచ్మెంట్ కూడా ఉంటుంది. మనకు లైనింగ్ అంత పెద్దది కాదు కాబట్టి మీదన కోన్ షేప్లా కనిపిస్తున్న దగ్గర అటాచ్మెంట్ వస్తుంది క్లాత్. 5 ఇయర్స్ లోపు బేబీస్కి కూడా ఇది చేయొచ్చండి. కాకపోతే మీరు నెక్ లైన్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్ అనేది మీ బేబీస్ యొక్క చబ్బీనెస్ బట్టి తగ్గిస్తూ తీసుకోవాలి. 2 to 3 ఇయర్స్ వాళ్ళకైతే నెక్ లైన్ 3 తీసుకోండి. ఆర్మ్ హోల్ కూడా 3 తీసుకోండి. ఆర్మ్ హోల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాం మనం. ఇన్ కేస్ మీకు నెక్ లైన్ ఆర్మ్ హోల్ ఏమైనా లూజ్ అయినా మనం డోరీస్ పెడుతున్నాం కాబట్టి దానివల్ల అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసిన తర్వాత కిందన రిమైనింగ్ పార్ట్ పీస్నేమో ఇలా కిందన ప్లేస్ చేసుకుంటే మనం అటాచ్మెంట్కి పీస్ కట్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం చాలా వరకు శారీస్లోని చాలా బ్లౌజెస్ని స్టిచ్ చేసుకోకుండా ఉంటాయి కదా, అలాంటి వాటితో ఇలాంటివి యూస్ చేసుకుంటే బాగా యూస్ఫుల్గా ఉంటుంది మనకి కూడా. దాన్ని అలా కట్ చేసిన పార్ట్ని అలా ప్లేస్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది ఇంకా మొత్తం. ఇప్పుడు పైన నెక్ లైన్ ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకుందాము. ఇది స్టిచ్చింగ్ మీద ఐడియా లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి పాయింట్ని. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా అయితే చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలానే ఫోల్డ్ చేసుకొని, ఇంకా దీనికి వేరేగా ఇప్పుడు మెజర్మెంట్స్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. ఆ లైనింగ్ పార్ట్నే డైరెక్ట్గా దీని మీద ప్లేస్ చేస్తే
డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఓపెనింగ్స్ వైపే లైనింగ్ కూడా ఓపెనింగ్ పార్ట్ పెట్టాలి. కొంచెం కానీ రివర్స్ ప్లేస్ చేస్తే మీది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అది ఒక్కటి చూసుకోండి జాగ్రత్తగా. అందుకే క్లియర్గా చూపిస్తున్న వీడియోలోని. ఓపెనింగ్ సైడ్ 4 ఓపెనింగ్స్ ఒక సైడే ఉండాలి, క్లోజ్డ్ అంతా ఒక సైడే ఉండాలి. అలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం కట్ చేసేసుకోవచ్చు. ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళ ఎవరికైనా సెట్ అవుతుందండి. ఆర్మ్ హోల్ అనేది ఓకే అడ్జస్ట్ అవుతుంది, కానీ నెక్ పార్ట్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి, 1 ఇంచ్ 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ, ఒకవేళ కొంచెం చిన్నవాళ్ళైతే. నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ పెంచుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 23 ఇంచెస్ తీసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని బ్లౌజ్ పీసెస్ కొంచెం పెద్దగా వస్తాయి, కొన్ని చిన్నగా వస్తాయి. దాన్ని బట్టి మీరు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మనకి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు లెంత్ ఓవర్గా తీసుకుంటే మీకు అటాచ్మెంట్కి క్లాత్ సరిపోదు. నాకు కరెక్ట్గా సరిపోయిందండి 23 తీసుకుంటే. మీ బ్లౌజ్ పీస్ పెట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ స్టార్టింగ్ పాయింట్ మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, టేప్ పట్టుకునేది. ఈ డాట్స్ అన్నిటిని డ్రా చేసుకొని ఇంకా కట్ చేసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసి వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి కూడా. సేమ్ లైనింగ్ పార్ట్కి ఎలా అయితే యాడ్ చేసామో అటాచ్మెంట్, దీనికి కూడా అంతే. ఆ కిందన ప్లేస్ చేసుకుంటే మనకి ఎంతవరకు క్లాత్ కావాలనేది క్లియర్గా తెలుస్తుంటుంది. ఇంకా మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇందులో కటింగ్ పార్ట్ అనేది ఏమీ లేదండి, ఇంతే కటింగ్ పార్ట్. ఇంకా స్టిచ్చింగ్ నెక్స్ట్ చూపిస్తున్నాను. వెరీ సింపుల్ అండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది. నెక్స్ట్ మీరు చేసింది కరెక్టా కాదా అనేది ఇలా ప్లేస్ చేసుకుంటే మీకు ఒక హాఫ్ సర్కిల్ ఫామ్ అవుతుంది ఓపెన్ చేసి ప్లేస్ చేస్తే. హాఫ్ సర్కిల్ అనేది ఫామ్ అయితే ఎగ్జాక్ట్ మీ కటింగ్ అనేది కరెక్ట్ వచ్చినట్టే. చిన్న అక్కడ ఎక్సెస్ పీసెస్ అనేవి కట్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫింగర్తో ఒక లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను, అక్కడ మీరు స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది అలాగా ఆ 2 పీసెస్ని అటాచ్ చేసేయాలి, ఇటు సైడ్ అటు సైడ్ కూడా. అటాచ్ చేసేస్తే మనకు కంప్లీట్ హాఫ్ సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అలానే ఓపెన్ చేస్తే అది కూడా హాఫ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. రెండిటికి అటాచ్మెంట్ పీసెస్ అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా పెద్ద కష్టమేమి ఉండదండి, చాలా సింపుల్ ఇది. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు. అలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా వస్తుందండి. అటాచ్ చేసిన తర్వాత నేను అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి 2 పీసెస్ అటాచ్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చెస్ అనేవి ఫ్లోర్ వైపు ఉండాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. రివర్స్ అనేది ఫ్లోర్ వైపు ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ లుక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. లైనింగ్ స్టిచ్చెస్ అనేవి పైకి ఉండాలి. దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకొని మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్లేస్ చేసుకోండి.
లేకపోతే మీ స్టిచ్చెస్ అనేవి ఓపెన్ సైడ్ వస్తాయి, బయటకు వస్తాయి. నేను అక్కడ డ్రా చేస్తున్నాను కదండి, ఆ నెక్ లైన్, ఆర్మ్ హోల్ లైన్ అదంతా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే నేను డ్రా చేసి చూపిస్తున్నానో అదంతా కూడా స్టిచ్చింగ్ చేయాలి. మొత్తం ఆ లైన్, ఆ నెక్ లైన్, ఆర్మ్ హోల్ లైన్ అంతా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కింద బార్డర్, హాఫ్ సర్కిల్ బార్డర్ అంతా కానీ అలా ఫోల్డ్ చేసుకొని మొత్తం లైనింగ్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా అలా స్టిచ్చెస్ వేసుకోవాలి. కంప్లీట్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్మ్ హోల్ లైన్, నెక్ లైన్ దగ్గర చిన్నగా సిజర్స్తో చిన్న కటింగ్, చాలా లైట్ కటింగ్, మరి ఓవర్గా పెట్టకూడదు, మన స్టిచ్ చేసిన పార్ట్ వరకు వెళ్ళకూడదు, లైట్ కటింగ్. అలా పెట్టడం వల్ల ఏమంటే రివర్స్ చేసినప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది, లేదంటే అంత ప్రాపర్గా అనిపించదు. అలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి, లైట్ కటింగ్. మొత్తం ఆర్మ్ హోల్ లైన్, నెక్ లైన్ అంతా కూడా అలా చిన్న కటింగ్ పెట్టుకోవాలి. కటింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందాం ఫ్యాబ్రిక్ మొత్తం. దాన్ని అలా రివర్స్ చేస్తే మనకి ఇంకా అవుట్లుక్ అనేది వచ్చేస్తుంది. స్టిచ్చెస్ ఎక్కడ కనబడకుండా ఉంటే ఈ ప్రాసెస్ వల్ల చాలా నీట్గా ఉంటుంది లుక్ కూడా. అలా ఫినిషింగ్ అలా అయిన తర్వాత దాన్ని మనం ఈ ఎడ్జ్ నుండి ఆ ఎడ్జ్కి టర్న్ చేస్తే ఈక్వల్గా కనిపిస్తుంది. మొత్తం ఫ్రాక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి. నేను అక్కడ లైన్ డ్రా చేసిన దగ్గర మీరు కంప్లీట్ స్టిచ్ చేసుకోండి, అటాచ్మెంట్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత లుక్ ఇది. ఇప్పుడు నేను దీనికి పైపింగ్కి, డోరీస్కి ఒక ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, సాటిన్ ఫ్యాబ్రిక్. 2 లాంగ్వి 2 షార్ట్వి తీసుకుంటున్నాను క్లాత్లు. షార్ట్ అనేది నెక్ లైన్ దగ్గర అటాచ్ చేయడానికి, లాంగ్ ఏమో ఆర్మ్ హోల్ దగ్గర అటాచ్ చేయడానికి. ఇది జస్ట్ పైపింగ్ టైపే. ఇంకా అలా నెక్ దగ్గర ప్లేస్ చేసుకొని ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకోండి, బోత్ సైడ్స్, బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పైపింగ్ లాగే ఇంకా పైపింగ్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు. అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి బోత్ సైడ్స్. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయండి. అలా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గరికి మనకు డోరీస్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని తీసుకొని హాఫ్కి ఇలాగా మెజర్ చేసుకొని కరెక్ట్ సెంటర్కి మెజర్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్ ప్లేస్ చేసుకోండి హాఫ్. అలా ప్లేస్ చేసుకొని అక్కడ కూడా ఎడ్జ్గా ఒక స్టిచ్ వేసుకోండి. నేను అలా లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇటు సైడ్ నుండి అటు సైడ్కి అలా ఎడ్జ్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి బోత్ సైడ్స్ కూడా. స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు డోరీస్ని స్టిచ్ చేసుకుందాము పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసి. ఒక ఎడ్జ్ నుండి తీసుకొని, స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొని దాన్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తూ మీరు ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు అప్పుడు డోరీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. స్టార్టింగ్ పాయింట్ నుండి వెళ్ళి ఇక్కడ ఆర్మ్ హోల్ స్టార్ట్ అయిన దగ్గర క్లాత్ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. పైపింగ్లా వస్తుంది ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ.
ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత డోరీస్ మనకి రెడీ అయిపోతాయి. ఇంకా ఎక్స్ట్రాగా నేను ఈ ఫ్రాక్కి యాడ్ ఆన్గా ఒక ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి. మీకు ఇన్ కేస్ ఫ్లవర్ కొంచెం పెద్దగా కావాలనిపిస్తే కొంచెం క్లాత్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకోండి. నాకు చిన్న ఫ్లవర్ కావాలని నేను చిన్న విడ్త్ క్లాత్ తీసుకున్నా. సో దాన్ని అలా హాఫ్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. చూపించినట్టుగా హాఫ్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఒక పెద్ద నీడిల్కి కొంచెం స్ట్రాంగ్ థ్రెడ్ ఏదైనా ఉంటే అది వేసుకోండి. నార్మల్ థ్రెడ్స్ అంటే కొంచెం తొందరగా తెగిపోతాయి కాబట్టి ఒక ఎడ్జ్ నుండి నేను చూపించినట్టుగా ఒక ఎడ్జ్ నుండి నీడిల్ని ప్లేస్ చేసి మనం స్టిచ్ చేసిన లోపలికి నీడిల్ని పంపించాలండి. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. అలా ప్లేస్ చేసిన తర్వాత మొత్తం క్లాత్ అంతటిని దగ్గరగా లాగేస్తే అక్కడ మనకి ఒక నాట్ కనిపిస్తుంది కదా, వైట్ థ్రెడ్ నాట్. దాని చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ని మనం అలా దగ్గరగా లాగుతూ ఉంటే మనకు అది రివర్స్ అవుతుందండి. అలా లాగిన తర్వాత మనకి ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ రివర్స్ అయ్యి ఇలాగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుందాం. అందరికీ అర్థం అవ్వడానికి నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో కొంచెం లెంతీ అవుతుంది. నెక్స్ట్ ఒక నార్మల్ నీడిల్కి థ్రెడ్ తీసుకొని ఇలాగా రెడీ చేసిన ఫ్యాబ్రిక్నేమో ఇలా గుచ్చేయండి. దగ్గరగా గుచ్చుకోవాలి. మొత్తం అలా గుచ్చిన దాన్ని దగ్గరగా తీసుకొని రోల్ చేస్తే మనకు ఒక చిన్న ఫ్లవర్ షేప్ రెడీ అవుతుంది. మీరు రోలింగ్లోనే మీకు తెలిసిపోతుంటుంది. కానీ కొంచెం అడ్జస్ట్ చేస్తూ దానికి స్టిచ్చెస్ వేసుకోండి. ఫ్లవర్ షేప్లో ఫామ్ అయినట్టు స్టిచ్ చేసుకోండి. ఇంకా దీని సెంటర్లో ఒక షో బటన్ పెట్టుకుంటే మనకు ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో ఏవైనా ఉంటాయి కదా షో బటన్స్, అవి పెట్టుకోండి. ఈ ఫ్లవర్ని మీకు ప్లేస్ చేసుకోండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి స్టిక్ చేస్తున్నాను. అలా లేకపోయినా మీరు నీడిల్తో ఒక 2 నాట్స్ వేసేసినా కానీ అది ఉండిపోతుందండి. ఇది ఫైనల్ అవుట్లుక్ అండి. ఫ్రాక్ ఫైనల్ అవుట్లుక్ ఇది. నేను ఇంట్లో ఉన్న బెల్ట్తోని స్టైలింగ్ చేసి పర్నీకి వేసి చూశానండి. అందరూ ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel Parni and Mom. Thanks for watching this video. Bye bye.